హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రోమో చూసారా? ఆల్రెడీ ఈరోజు బాల్ స్టార్స్ జరగబోతుందన్నమాట. వీళ్ళకి ఒక వింత గెటప్ ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు ఆ ప్యాంట్లా ఉంటుందన్నమాట. ఇట్స్ లైక్ దాంతో వీళ్ళు బాల్స్ని క్యాచ్ చేయాలి వీళ్ళు ధరించి. అయితే భలే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. స్టార్ట్ చేసేస్తాను. స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి, మంచిగా రీచ్ వెళ్తుంది. మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. సో ఫస్ట్ అయితే భరణి వర్సెస్ సుమన్ శెట్టి గారిది ఒక చిన్న క్లాష్ నడిచింది, పెద్దదన్ను కానీ డిఫరెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. దాని గురించి చెప్పే ముందు భరణి గారు ఈరోజు తనుజ గారి గురించి కొన్ని స్టేట్మెంట్స్ డైరెక్ట్గా పాస్ చేస్తారనమాట. కళ్యాణ్ ఏంటి, ఆమె ఏం చెప్తే అది వింటున్నాడు, లిటరల్లీ అంత డామినేటింగ్, అంత హోల్డింగ్ ఏంటి అని చెప్పేసి భరణి సంజన గారితో అంటారనమాట. అసలు భరణి గారు తనుజ గురించి ఇట్లా డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే షాక్ అవుతారు ఖచ్చితంగా అందరూ. ఎందుకంటే బయట ఇప్పుడు భరణి అండ్ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే అవనియండి, ఎవ్రీబడి ఆర్ లైక్ చాలా క్లోజ్గా ఇప్పుడు ఓటింగ్ పోల్ అంతా వెళ్తుంది కదా. ఇలాంటి మూమెంట్లో భరణి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం ఎలా చూసినా అతనికి కొంచెం మైనస్ అవుతుంది డెఫినెట్లీ. బట్ భరణి గారు అనడానికి రీజన్ ఏంటంటే, బాల్స్ వేసేటప్పుడు తనుజ వైపు కళ్యాణ్ వేస్తుంటుంటే ఇతను క్యాచ్ పట్టుకోలేక అటువైపు తోసుకోవాల్సి వస్తుంది అనమాట. అదే ఇతను కాసు వేస్తుంటే బాగుండేది కదా అన్నట్లు ఆయన ఇంటెన్షన్ అనమాట. బట్ అక్కడ తనుజ గారు హోల్డింగ్ అయితే ఇట్స్ బీన్ 3 days చాలా గట్టిగా కనిపిస్తుంది, అదైతే 100%. అండ్ కళ్యాణ్ గారు కూడా కొంచెం లేదు అట్లా నేను బయటికి ఎలా వెళ్తానో ఆలోచించుకొని ఉండాల్సింది. ఎందుకంటే అతను కూడా ఇంకా ఆ గేమ్లో స్ట్రాటజీ కింద వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ ఇంకొకటి, సంజన వెళ్ళి ఇమాన్యుయల్కి బాల్ ఎక్కువ వేస్తుంటుంటే ఈ లోపల తనుజ వచ్చేసి ఇమాన్యుయల్ ఇట్లా పక్కకి నెట్టేసి బర్నీకి బాల్ వేస్తే అటు బర్నీని పక్కకి నెట్టేసి, తనుజ గారు అయితే ఈరోజు ఆడిన గేమ్ అసలు మామూలుగా కాదు, తోసేయడమే, డైరెక్ట్గా తోసేసే. బట్ ఆవిడ ఒకటి నచ్చుద్దండి, విన్నింగ్ అవ్వడానికి నేను ఏదైనా చేస్తా, విన్ అవ్వాల్సిందే అన్న థాట్తోనే ఆవిడ కనిపిస్తారు. బట్ ఏదైనా సరే అది కూడా ఒక ఫైట్స్కి రీజన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంకి చిరాకు చూపిస్తాడు ఈరోజు జరిగే టాస్క్లోని. బర్నీ కూడా చాలా కోపం అవుతాడు, ఏంటి తోసేసి వచ్చేస్తుంది, నేను ఎలా పట్టుకోవాలి అన్నట్టు ఒక రకంగా అది గట్టిగా చూడటం అయితే జరుగుద్ది. సుమన్ శెట్టి గారికి వేసే బాల్స్ కూడా వెళ్ళి బర్నీ గారు పట్టేస్తూ ఉంటారు, అది హైలైట్. సుమనన్న అని అరుస్తూ బర్నన్న అని అరుస్తూ ఉంటాడు అనమాట. సో ఇదైతే మాత్రం హైలైట్. ఎక్స్పెక్టే చేయమన్నమాట. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా ఒకరినొకరు కాంపిటీషన్ రేంజ్లో ఇట్లా తోసుకోవడం అనేది అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం సుమన్ శెట్టి గారికి భరణి గారికి ఇట్లా చిన్న క్లాష్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. చూద్దాం తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏం జరగబోతుందో చూద్దాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజు జరిగిన ఇష్యూస్ అయితే ప్రోమో అయితే మీరు చూడడం జరిగింది కదా, మీకేమనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. ఎండింగ్ వరకు నా రివ్యూస్ని అండ్ అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.